చెల్లారెడ్డి నుంచి కామారెడ్డి వెళ్ళే రహదారి, గాంధారి నుంచి బాన్స్వాడ వెళ్ళే దారి, గాంధారి నుంచి లింగంపేట వెళ్ళే రహదారులు పూర్తిగా ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చినాయి. వీళ్ళకి సంబంధించిన సురక్షితంగా కాలనీవాసులు ఉండేసి కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు మనకు చూస్తున్న విజువల్స్లో కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే అధికారులు స్పందించి మమ్మల్ని రక్షించాలని చెప్పి ఇక్కడ కాలనీవాసులు కోరుతున్న పరిస్థితి అయితే కొన్ని. రాజేష్, సహాయక చర్యలు ఎలా చేపడుతున్నారు? ఏమన్నా వచ్చారా అక్కడికి ప్రస్తుతం మీరున్న ప్రదేశానికి? ఇప్పుడు మనం విజువల్స్ చూపిస్తున్న విజువల్స్లో ఎన్డీఆర్ఎఫ్తో పాటు పోలీస్ సిబ్బంది ఇక్కడ స్థానికంగా రావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ సంబంధించిన ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఇక్కడ సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు అధికారులతో పూర్తిగా సమాచారం తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ కాలనీలో తీవ్రమైన వరద ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పోలీస్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా కాలనీ వాసులు ఎవ్వరు కూడా ఈ ప్రాంతాల్లో వెళ్ళొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఈ ప్రాంతాల్లో ఏదైతే వరద నీటి చెరువులు కొట్టుకపోవడంతో ఒక్కసారిగా ఇక్కడ ఈ ప్రాంతం అంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఒకసారి పోలీస్ అధికారులు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. సార్, ఎట్లా ఉంది, ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, ఏమని చెప్తున్నారు ఇక్కడ స్థానికులకి? లోపల రాదని చెప్తున్నాం. ఎందుకంటే మొత్తం నిండిపోయిన రోడ్డు జలమయం అయింది కాబట్టి ఎవరికి రాకూడదని చెప్తున్నాము. ఆ మూలకి ఆయన రైల్వే గేట్ అవుతున్నా వాళ్ళకి ఆటే ఆపుతున్నాం అనమాట. ఆల్రెడీ ఎస్పీ సార్ అందరికీ అలర్ట్ చేసి డిస్ట్రిక్ట్ మొత్తము ఒక 10 టీం చేసిండు. అండ్ సో డిస్ప్లే నుంచి ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా వచ్చింది. కాబట్టి పోలీసులు అయితే అన్ని విధంగా సహకరించారు. దేవిఆర్ సైడ్ అయితే ఎక్కువ మునిగిపోయింది, జిఆర్ కాలనీ కూడా ఎక్కువ మునిగిపోయిందట. ఆల్మోస్ట్ అన్ని కాలనీ ఇట్లానే ఉంది, పరిస్థితి ఘోరంగా ఉంది. కాబట్టి ఎవరు బయట రాకూడదని అంటే వర్షం ఇప్పుడే తగ్గింది కాబట్టి పడవచ్చు, ఒక 2-3 అవర్స్ దాకా పడవచ్చు. ఎవరిలో బయట రాకూడదని మా ఒక మానవి పోలీసు వాళ్ళు. ఇది పోలీసులు చెప్తున్నారు. క్లియర్గా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే వర్షం తగ్గుతుంది, కానీ ఈ వరదంతా పోయేసరికి సుమారు చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది. సుమారు 2 రోజులు పట్టే అవకాశం ఉంటుంది అయితే అధికారులు చెప్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఉదయం నుంచి కూడా పోలీస్ సిబ్బంది స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. కామారెడ్డి సంబంధించిన పోలీసులతో పాటు హైదరాబాద్, నిజామాబాద్తో పాటు వాళ్ళు కలుపుకొని పోలీసులకు వీలైతే ఇక్కడ జాగ్రత్తలు అయితే చెప్తున్నారు. ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా టేక్ కేర్. భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం కామారెడ్డి అంతా కూడా మునిగిపోయి కనిపిస్తోంది. ప్రస్తుతం మీరు చూస్తున్నవి ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ మీద కామారెడ్డి జిల్లా మొత్తం అంతా కూడా మునిగిపోయింది. కామారెడ్డి జిల్లాలో వర్షం బీభత్సాన్ని సృష్టించిందని చెప్పాలి. కేవలం 6 గంటల్లోనే 42.2 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదైంది. కేవలం రాజంపేట మండలం అరగొండలో 41.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడ ఫోకస్ చేశారు. మంత్రి సీతక్క రివ్యూ మీటింగ్ నిర్వహించారు. జిల్లా యంత్రాంగంతో మాట్లాడారు, జిల్లా కలెక్టర్తో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాల్సిందిగా కోరారు. ఒక కంట్రోల్ రూమ్ ని కూడా ఏర్పాటు చేశారు, టోల్ ఫ్రీ నంబర్ ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కొంతమంది పోస్టులు చేస్తూ ఉన్నారు. జిఆర్ కాలనీకి సంబంధించి విజువల్స్ ఎలా ఉన్నాయి, మా పరిస్థితి ఇలా ఉంది అంటూ చాలా మంది స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. దాని ద్వారా ఎవరైనా అధికారులు మా దగ్గరకు వచ్చి రెస్క్యూ చేస్తే మేము ధన్యవాదాలు తెలుపుతాము, రండి మమ్మల్ని కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేస్తున్న వీడియోలు కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో. వాళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేస్తోంది అధికార యంత్రాంగం. ఇప్పటికే మొత్తం గ్రామాలకంతా కూడా కనెక్టివిటీ తెగిపోయింది. రహదారులన్నీ కూడా చెరువుల్ని తలపిస్తూ ఉన్నాయి. సో కామారెడ్డి ప్రస్తుతం భయంకరమైన పరిస్థితిలో ఉందని చెప్పాలి. భారీ వర్షానికి ఇప్పటికే అక్కడ ట్రైన్స్ అన్నీ కూడా ఆపేశారు. దాదాపు 4 ట్రైన్లను క్యాన్సిల్ చేశారు, 6 ట్రైన్లను దారి మళ్లించారు. రోడ్ లింక్ కూడా తెగిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలే కొట్టుకుపోతున్నాయి కాలనీలో. అంటే మన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఎంత భయంకరంగా కామారెడ్డి వాసులు అక్కడ ఉంటున్నారు. తాడు కట్టుకోమంటారు.